తెలంగాణ విశ్వవిద్యాలయం బాలికల వసతి గృహంలో నీటి కష్టాలు విద్యార్థినులను ధర్నాకు దిగేలా చేశాయి. గత కొన్ని రోజులుగా హాస్టల్లో నీటి కష్టాల వల్ల కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం క్యాంపస్లో ఆర్టీసీ బస్సును ఆపి ధర్నా చేపట్టారు. క్యాంపస్ వీధి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా హాస్టల్లో నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. నిన్న వచ్చినటువంటి మనం బయట నుంచి హైడ్ చేసుకొని తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అయినా మీకు ఎటువంటి వాటర్ ప్రాబ్లం అరైజ్ కాలేదు. ఎలక్ట్రీషియన్ మన దగ్గర ఉన్నాయనే ఫీజు పోతుందని చెప్తున్నారు. అది తప్పుడు సమాచారం. ఇప్పుడు ఆయన చెక్ చేసి పవర్ వస్తుంది. ఫీజు కొట్టేస్తుందంటే మన ఎలక్ట్రీషియన్ పిలిపించండి. మన రిమోట్ ఇంజనీర్ కూడా రెక్టిఫై అయిపోయింది సార్, ప్రాబ్లం వాటర్ పోతున్నాయి పైకి ఎక్కుతున్నాయి అంటే ఓకే అని చెప్పి నేను నాకు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో గత వారం రోజుల నుండి అసలు వాటర్ రావట్లేదు, పవర్ కూడా సరిగ్గా ఉండడం లేదు. ఆ వాష్రూమ్స్ దగ్గర అంటే పీరియడ్స్ ఉంటారు కదా గర్ల్స్ కి, అట్లా ఇబ్బంది పడడం, మళ్ళీ వాటర్ కింది నుండి తీసుకొచ్చుకునేటప్పుడు స్లిప్ అయి కింద పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారం రోజుల నుండి మేము అసలు కంప్లైంట్ లెటర్ కూడా ఇచ్చినాము, ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఎవరికి చెప్పిండ్రు ఇష్యూ ఉన్నదని? కేర్ టేకర్ కి చెప్పాము. ఏం చెప్తుండ్రు వాళ్ళు? అంటే వాళ్ళు చేస్తాము, మేము అక్కడికి ఏంటి వీసీకి ఇన్ఫర్మేషన్ చేసాము అని అట్లానే వారం రోజుల నుండి అంటారు కదా, అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇష్యూ ఎన్ని రోజుల నుంచి ఉంది? వారం రోజుల నుండి ఉంది. మరి ఎట్లా గడుపుతుండ్రు? అంటే కింది ఒక ఫ్లోర్ లో వాటర్ వస్తున్నాయి, అక్కడ నుంచి బకెట్స్ తీసుకొని వెళ్తున్నాం. ఆ మెట్లు ఎక్కడప్పుడు కూడా కొంత స్లిప్ అయి కింద పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తుండ్రు? అంటే అన్ని ఫెసిలిటీస్ సరిగ్గా ఉండాలి అని. మళ్ళీ ఇంకా విండోస్ కూడా అసలు సరిగ్గా లేవు, అక్కడ పాములు వస్తున్నాయి. అంటే ఇంకా